మాటల పులులే తప్పించి చేతల్లో సీన్ లేదన్నటువంటి విషయం ఇరాన్ది క్రమంగా అర్థమవుతుంది. 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు, వారం అంతా అయిపోయింది. ఈ రోజు వరకు అటాక్ చేయడానికి కావాల్సి ఇంకా అది చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు పత్రికల్లో వార్తల కిందనే నడుస్తుంది. రెండవది అసలు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకొకటి హైపర్సోనిక్ మిసైల్స్ ఇంతకుముందు ప్రయోగిస్తేనే ఫెయిల్ అయినాయి. ఇప్పుడు హెజ్బుల్లాని ప్రయోగిద్దాం అనుకుంటే అది ఫెయిల్ అయింది. ఇంతకీ ఇంత సీన్ చేస్తే ఇంతన్నాడు అంతన్నాడు గంగరాజు సినిమా అయ్యింది. ఏంటయ్యా అంటే హెజ్బుల్లా దగ్గర ఏదో భారీగా ఉన్నాయి మిసైళ్ళు అని చెప్పి బొమ్మలు చూపెట్టింది. ఇప్పుడు అసలు బయటపడింది ఏంటంటే హెజ్బుల్లా దగ్గర ఉన్నటువంటి రాకెట్లన్నీ కూడా కత్యూషా రాకెట్లు, ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంలో రష్యా అభివృద్ధి చేసిన అన్గైడెడ్ రాకెట్లు అవేనంట వాడింది. అందుకని ఎక్కడికి వెళ్ళి పడాలో తెలియదు. ఊరికినే మనం కనుక అవాయి సువాయి రాకెట్ కనుక దీపావళి అప్పుడు కాలిస్తే వెళ్ళి ఎక్కడ పడదో తెలియదు చూడండి, అట్లాగా పడుతుంటాయి. దాంతో ఒరిగేది లేదు, చచ్చేది లేదు, గాల్లో దీపం లాంటిది అనమాట అది. అలాంటి రాకెట్లతో పటిష్టమైన ఇజ్రాయెల్ని దెబ్బకొట్టగలవన్నటువంటి నాటకాల్ని ప్రపంచానికి చూపించుకొచ్చింది ఇరాన్.